ఈ ప్రపంచం మొత్తం అబద్ధం మరియు అబద్ధాలు మాట్లాడే వారితో నిండి ఉంది. ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు మీరు వారిని ఈజీగా పట్టుకున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? అబద్ధం అనేది మన నలుదిక్కులో ఉంటుంది. అవి టీవీలో మైకులు పట్టుకుని మాట్లాడుతున్న నేతలు కావచ్చు, అలాగే టీవీ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తి అయినా, క్లాస్ లో లేట్ వచ్చిన స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పే ఉంటారు. అంతెందుకు మీరు కూడా అబద్ధం చెప్పే ఉంటారు. ఒక మంచి విషయం కోసం అబద్ధం చెప్పడం తప్పేమి కాదు, కానీ ప్రతిసారి అబద్ధం చెప్తే వారిని అనేక సార్లు పట్టుకోవాల్సి వస్తుంది. ప్రాచీన కాలంలో అబద్ధం చెప్పే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఈ టెక్నాలజీ కాలంలో అబద్ధికుల్ని పట్టుకోవడానికి లైట్ డిటెక్టర్ వంటి ఆవిష్కరణలు ఎన్నో వచ్చాయి. ఆ మిషన్లని పెద్ద పెద్ద డిటెక్టింగ్ ఏజెన్సీలు ఆతంకవాదులతో నిజాలు కక్కించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొన్ని టీవీ షోస్ లో కూడా ఇటువంటి మిషన్లను ఉపయోగించి నిజాలు బయటికి రప్పిస్తుంటారు. దాదాపు 80% వరకు ఎదుటివారు చెప్పే అబద్ధాన్ని నిజమని నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎదుట ఉన్న వ్యక్తి మీతో 10 నిమిషాలు మాట్లాడాలనుకోండి, అందులో 2 అబద్ధాలు ఉన్నాయనుకోండి, అందులో ఎంతవరకు నిజం ఉందన్న విషయం కూడా మీరు కనిపెట్టలేరు. ఒకవేళ మీరు అబద్ధాలు పట్టుకునే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతే మీరు ఎంతో తెలివిగా అబద్ధాలు ఆడేవారిని కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు. సైకియాట్రిస్టులు ఎటువంటి ఎక్స్పర్ట్లైన అబద్ధికులతో అయినా ఈజీగా వారు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా పసిగట్టేయగలరు. ఎందుకంటే వారి దగ్గర కొన్ని స్పెషల్ ట్రిక్స్ మరియు టెక్నిక్స్ ఉంటాయి. దాని కారణంగా ఎటువంటి వ్యక్తి యొక్క అబద్ధాన్నైనా పసిగట్టేయగలరు. మరి ఈ వీడియోలో ఈజీగా ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వారిని ఎలా పసిగట్టొచ్చు అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, బాడీ లాంగ్వేజ్. అబద్ధం చెప్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ద్వారా వారిని ఈజీగా పసిగట్టేయచ్చు. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. అబద్ధం చెప్పాల్సిన వచ్చిన సందర్భంలో అవసరానికంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన పొంతన లేని వివరణలు ఇస్తూ ఉంటారు. చెప్పే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా ఇలా జరుగుతూ ఉంటుంది. చెప్పిన విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. ఎక్కడ దొరికిపోతామో అనే భయం వారిలో కనిపిస్తుంది. అబద్ధం చెప్పే వారి మాటలు ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా ఉంటాయి. మీరు అడిగే ప్రశ్నలకు నేరుగా బదులివ్వరు. అసలు విషయం కంటే మిగతా విషయాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే కాసేపైన నోటికి చేతిని అడ్డు పెడతారు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు ముఖం చేతితో తాకుతున్నారన్నా లేదా పెదాలను తాకుతున్నారన్నా వారు అబద్ధాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఒకసారి ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ని పరిశీలించాలి. ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్ గా ఉంటాడు. ఏదన్నా విషయం దాచిపెట్టాలని భావిస్తున్నప్పుడు చాలా మంది తమ చేతులను ఛాతికి అడ్డొచ్చేలా క్రాస్ గా పెట్టుకుని కూర్చుంటారు. అదే పనిగా పాదాలను కదుపుతూ ఉంటారు. ఆ వ్యక్తిలో భయం పెరుగుతుందనడానికి ఇది సూచన. అబద్ధం చెప్పేవారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు. ఒకవేళ మీరు చూసినా గానీ వారు చూపు తిప్పుకుంటారు. మీరు వారి వైపు చూసినప్పుడల్లా పక్కకు చూసేందుకు ప్రయత్నిస్తారు. డీప్ గా పరిశీలించే శక్తి మీకుంటే అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో భయాన్ని గమనించవచ్చు. వారు ఎక్కువగా నవ్వుతుంటారు. కనుబొమ్మలు వణుకుతూ ఉంటాయి. మనకు దగ్గరగా తెలిసిన వ్యక్తిలో ఇలాంటి మార్పులను మీరు ఈజీగా పట్టేయచ్చు. మీరు ఏదైనా ట్రిక్కీగా ఉండే ప్రశ్న అడిగితే వారి బాడీ లాంగ్వేజ్ లో మార్పు రావడం స్పష్టంగా గమనించవచ్చు. అబద్ధం చెప్పేవారు అసంకల్పితంగా తలను ఎక్కువగా కదిలిస్తూ ఉంటారు. గట్టిగా శ్వాస తీసుకోవడం అనేది అబద్ధం చెప్పేవారిలో సాధారణంగా ఉండే లక్షణం. వారి మాటల్లోనూ టెన్షన్ కనిపిస్తుంది. వారు శ్వాస తీసుకునే క్రమం కూడా మారుతుంది. చూశారు కదా అబద్ధం ఆడేవారిని ఏ విధంగా కనిపెట్టాలన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.